ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలాన్ మస్క్ మధ్య స్నేహబంధం పటాపంచలయ్యింది. ట్రంప్ ఎన్నికల వ్యయంలో అత్యధిక భాగాన్ని భరించింది ఎలాన్ మస్కేనన్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అంగీకరించడం లేదు. అమెరికాలోనూ మళ్ళీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లక్ష్యాన్ని అందుకోవడంలో ఎలాన్ మస్క్కు కీలక పాత్ర ఇచ్చారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనేక ఫెడరల్ ఏజెన్సీలను కుదించి సిబ్బందిని తగ్గించే బాధ్యతను కూడా ఎలాన్ మస్క్కు అప్పగించారు. అయితే ఈ వ్యూహం ఎదురుతన్నడంతో డొనాల్డ్ ట్రంప్కు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రపంచంలో అనేక దేశాల మీద ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రకటించడం ఎలాన్ మస్క్కు నచ్చలేదు. ట్రంప్ చేసిన ప్రతి నిర్ణయం వెనుక ఎలాన్ మస్క్ ఉన్నారన్న భావన ప్రపంచవ్యాప్తంగా బలపడింది. అందువల్ల ఆయన కంపెనీలు తయారు చేసే కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. అందువల్ల ట్రంప్కు తాను కొంత దూరంగా ఉండటం మంచిదని ఎలాన్ మస్క్ కూడా గుర్తించారు. తన వలనే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారని ఎలాన్ మస్క్ అంటున్నారు. కానీ తాను ఎలాన్ మస్క్కు చాలా సహాయం చేశానని, కానీ ఆయన తను నిరాశపరిచారని ట్రంప్ బాహాటంగా చెబుతున్నారు. అమెరికా అంతర్గత విధానాల బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన తరువాత ఎలాన్ మస్క్ బహిరంగంగా ట్రంప్ విధానాలపై దాడి ప్రారంభించారు. గత వారం వరకు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రీతిపాత్రుడైన ఎలాన్ మస్క్కు ట్రంప్కు మధ్య అనుబంధం పూర్తిగా తెగతెంపులు అయినట్లే. తాను లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, ఉభయ చట్టసభల్లోనూ డెమోక్రాట్లకి ఆధిపత్యం లభించేదని, ట్రంప్కు ఏమాత్రం కృతజ్ఞత లేదని ఎలాన్ మస్క్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు రిపబ్లికన్లపై కానీ డొనాల్డ్ ట్రంప్పై కానీ నేరుగా వ్యాఖ్యానం చేయని ఎలాన్ మస్క్ ప్రస్తుతం పూర్తిగా బయటపడ్డాడు. తన మనసులో మాటను బాహాటంగా చెప్తున్నాడు. తన మనసులోని అక్కసనంతా వెళ్ళికక్కాడు. ట్రంప్ కూడా మస్క్పై వెటకారాలు బాణాలు సంధించాడు. ఎలాన్ మస్క్ కంటిపక్క నల్లగా కమ్మిన భాగంపై ఎందుకు మేకప్ వేసుకోవడం లేదని ట్రంప్ ప్రశ్నిస్తే, అసలు ట్రంప్కు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసే అర్హతే లేదని ఎలాన్ మస్క్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున లక్షలాది డాలర్లను ఖర్చు పెట్టిన ఎలాన్ మస్క్కు ట్రంప్కు మధ్య సంవత్సరం తిరగకుండానే తీవ్ర శత్రుత్వం ఏర్పడటం గమనార్హం. ట్రంప్ వ్యక్తిత్వంలో మొండితనం, దూకుడు, ఆలోచన రాహిత్యం మెండు. అందువల్లనే ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఫెడరల్ సిబ్బంది సంఖ్యను తగ్గించే పూర్తి స్వేచ్ఛను మస్క్కి ఇచ్చారు. దశల వారీగా జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని నాటకీయంగా ఒకేసారి చేయడంతో అమెరికా సమాజంలో పెద్ద కుదుపుకు లోనైంది. ట్రంప్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. దీనితో గత వారం ఓవల్ ఆఫీసులో వ్యక్తిగతంగా ఎలాన్ మస్క్కు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. శ్వేతభవనం మీద ఉన్న ఒక బంగారు ముద్ర ఉన్న ఒక బంగారు తాళం చెవిని ట్రంప్ ఎలాన్ మస్క్కు వీడ్కోలు కానుకగా ఇచ్చారు. వీడ్కోలు సందేశంలో ఎలాన్ మస్క్ తన అధ్యక్షుని స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని మర్యాదపూర్వకంగా పలికారు. వారం తిరగకుండానే పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ట్రంప్కు ప్రథమ మిత్రుడనన్న ఎలాన్ మస్క్ ప్రథమ విమర్శకుడుగా మారిపోయారు. తాజాగా ట్రంప్ సంతకం చేసిన డొమెస్టిక్ పాలసీ బిల్, దేశీయ విధాన బిల్లును తాను 6 నెలలుగా ప్రభుత్వ వ్యయం తగ్గించడానికి చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందని మస్క్ అభిప్రాయపడుతున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఈ బిల్లు వల్ల తాను 6 నెలలుగా చేసిన కృషి అంతా వృధా అయిపోతుందనేది మస్క్ అభిప్రాయం. టెస్లాకు మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల విధానం రిపబ్లికన్లకు అడ్డుపుల్లలు వేసిన తరువాత మస్క్ ఆందోళనకు గురవుతున్నారని ట్రంప్ బాహాటంగా విమర్శిస్తున్నారు. మస్క్ ఆర్థిక సహాయం లేకుండా తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందేవాడినని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. ఎలాన్ మస్క్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో నిధులు వెచ్చించిన మాట నిజమేనని, మస్క్ భారీగా నిధులు వెచ్చించకపోయినా ఆ రాష్ట్రంలో తాను విజయం సాధించేవాడినని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. డొమెస్టిక్ పాలసీ బిల్లుకు తనకు ఒక్కసారి కూడా చూపించలేదని, కాంగ్రెస్ సభ్యులు ఎవరు బిల్లును చదవకుండానే అర్ధరాత్రి దాటిన తరువాత దానిని ఆమోదించారని మస్క్ విమర్శిస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో BBB అంటారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాను దివాళా అంచుకు చేరుస్తుందని, అది ఆమోదయోగ్యం కాదని ఎలాన్ మస్క్ అమెరికాలో ఉద్యమం ప్రారంభిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారు. ట్రంప్కు వ్యతిరేకించే వారిని కేంద్ర బిందువుగా తయారయ్యే ప్రయత్నాల్లో మస్క్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మస్క్ అమెరికాలో పుట్టలేదు కాబట్టి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఆయనకు ఉండదు. అయితే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టసభల్లో ఓడించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం 3% మించి పెరిగినప్పుడు చట్టసభల సభ్యులను తొలగించాలని మైక్ లీ అనే సభ్యుడు ప్రవేశపెట్టిన ముసాయిదా రాజ్యాంగ సవరణ బిల్లును ఎలాన్ మస్క్ పూర్తిగా సమర్థిస్తున్నారు. అమెరికాలో లోటు బడ్జెట్ విధానం లేకుండా చేయడానికి ఇటువంటి ప్రతిపాదన వారన్ బఫెట్ కూడా గతంలో చేశారు. రిపబ్లికన్లు, డెమోక్రటిక్ పార్టీలు కాకుండా అమెరికాలో మధ్యతరగతి ప్రయోజనాలు కాపాడే మరో రాజకీయ పార్టీ ఉండాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. తెర వెనుక నుంచి ఆయన ఈ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు.